హాయ్ చిన్నోడు, చిన్నమ్మ. సో, మంచి మాట ప్లీజ్ స్కిప్ చేయకండి. మన పిల్లలకి ఎంత పద్ధతిగా ఉండాలో, ఆడవాళ్ళని ఎంత గౌరవించాలో ఈటిలతో పాటు బెట్టింగ్ యాప్‌ల కోసం, బెట్టింగ్ పెట్టడం వల్ల వచ్చే నష్టాల కోసం వాళ్ళకి నేర్పించడం చాలా మంచిదండి. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా అదే చేస్తున్నారు. డబ్బు రూపాయి పెట్టి పందెం కట్టి రూ. 10 వస్తున్నాయని ఆశపడుతున్నారు. కానీ రూ. 10 పెట్టాక రూ. 1000 పోతున్నాయని తెలుసుకోవట్లేదు. ఆ విధంగానే మనం కథ రూపంలోనే చెప్పాలండి పిల్లలకి. మనం కురుక్షేత్ర యుద్ధం ఎలా జరిగింది? అదే దానికి నిదర్శనం. బాబు ఆడదాన్ని పందెం పెట్టినందుకు కురుక్షేత్ర యుద్ధం జరిగింది. నువ్వు డబ్బుని లక్ష్మీదేవినే పందెంగా పెడుతున్నావురా! నువ్వు ఎన్ని పరిస్థితులు, ఎన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తాదో తెలుసుకోరా అని మీరు చెప్పాలి అమ్మగా. తాగుబోతోడు ఉన్నాడనుకోండి, వాడు తాగి కడుపు నిండిపోతే మానేస్తాడు. ఈ జోజం, ఈ పేకాట ఒక మత్తు లాంటిదండి. ఒక ఆటొస్తే ఇంకొక ఆట ఆడేయాలి అనే కుతూహలం వచ్చేస్తుంది. ఈ నుప్పుల దగ్గర నుంచి బంగారం దాకా అన్నీ పాడు చేసేస్తున్నారు. ఆ ఆట మత్తులో పడిపోయి పిల్లల్ని కూడా మర్చిపోతున్నారండి. ఎందుకంటే మా ఇంటి పక్కన వాళ్ళు ఒకరు రెంట్‌కొచ్చారు. వాళ్ళ ఆయన కూడా అలాగే బెట్టింగ్‌లాడి ఇప్పుడు అడవిలోకి ఏదో పనికి వెళ్ళాడు. వ్యాపారం చేసుకుండే ఆయన. ఆవిడ ఎంత బాధపడుతుందంటే, వడ్డీ వ్యాపారం చేసేవాడమ్మ. రోజుకి 20 బండ్లు ఇంటి దగ్గర ఉండేవి. బండ్ల మీద ఇచ్చేవాడు. అలాంటి నా సంసారాన్ని ఇప్పుడు రోడ్డు మీద పెట్టేశాడు. దిక్కు లేకుండా చేసేశాడు. బంగారం అమ్మేశాడు అని బాధపడుతుంది. చాలా మంచోడు అని కూడా చెప్తుంది ఆవిడే. అంటే చూడండి, ఆ ఒక్క వ్యసనం కుటుంబాన్ని రోడ్డు మీదకి తోసేసింది. బంగారము పోయింది. ఇతని ఫ్రెండేనంట. ఈళ్ళొచ్చారు అద్దెకి. మరి వాళ్ళు కూడా అద్దెకొచ్చారు. ఆళ్ళు ఆ గుడి దగ్గర కిరాణా షాప్ పెట్టుకుని షాప్ అమ్ముతున్నారు. వాళ్ళు అలాగే డబ్బులు పాడు చేసుకున్నారంట బెట్టింగ్‌లో. చూసారండి, నా కళ్ళెదురుగుంటానే 2 కుటుంబాలు. మా వీధిలోనే ఇద్దరున్నారంటే ఊర్లో ఎంతమందుంటారో. ఆ ఆటకి అంతు లేదు, ఆరంభం తప్ప. సంవత్సరాలు చిన్నాభిన్నమైపోవడం తప్ప. ప్లీజ్ మీ పిల్లలకి ఇప్పటి నుంచే అది ఒక పాఠం కింద చెప్పండమ్మా. ఎందుకంటే అన్ని రోజులు మన రోజులు కాదు కదా! అందరూ బాగోవాలి. అందులో మనం ఉండాలి. హాయ్ చిన్నోడు, చిన్నమ్మ.